మంచి తల్లి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. నా పేరు భారతి, మాది మనుగూరు. మా నాన్నగారికి గత 3 వారాల క్రితం నుంచి హార్ట్ లో ప్రాబ్లము, బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందనేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పారు. అయితే రిపోర్ట్స్ కూడా అవన్నీ చూస్తే కూడా నిజంగానే అలాగే పాజిటివ్ గానే ఉన్నాయి. అదే విధంగా మళ్ళీ ఖమ్మం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మొత్తం బాడీ అంతా చెకప్ చేయమని చెప్పారు. వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ అదంతా కూడా చెకప్ చేసినప్పుడు, హార్ట్ కూడా చెకప్ చేసినప్పుడు చాలా స్లోగా కొట్టుకుంటుంది, ప్రాబ్లం అనేసి చెప్పారు. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత అన్నయ్య ఒక మధ్యాహ్న సమయంలో ఒక వాక్యం చెప్పారు. ఏంటంటే, ఆయన మీకు సహాయకుడిగా ఉండి అద్భుతం చేయబోతున్నాడనేసి అన్నయ్య చెప్పారు. అది వాక్యం చెప్పుకుంటూ సడన్ గా ఆ వర్డ్‌ని రిలీజ్ చేశారన్నమాట. అది నిజంగానే నేను గట్టిగా పట్టుకున్న ఆ మాటని, ప్రభా నా తండ్రిని ఎలా అయినా కానీ నా తండ్రికి సహాయం చేయి ప్రభా, ప్రతి రిపోర్ట్ నార్మల్ గా రావాలి ప్రభువా, మీరు అద్భుతం చేయండి అనేసి నేను ప్రార్థించినప్పుడు ఆ సమయంలో దేవుడు ఎనైంటింగ్ అనేది ఆ టైంలో నా మీదకి నిజంగానే చాలా స్పష్టంగా దిగొచ్చింది. అప్పుడే నేను అనుకున్నా, దేవుడు అద్భుతం చేస్తాడు ఎలా అయినా అనేసి అనుకున్నాను. 2-3 డేస్ తర్వాత మళ్ళీ అదే ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ మళ్ళీ బాడీ చెకప్ చేసి హార్ట్ చెకప్ చేశాక ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు డాక్టర్స్. ఒక 2-3 డేస్ కి మాత్రమే మెడిసిన్స్ బలానికి మాత్రమే రాసిచ్చారు. నిజంగా నా తండ్రిని దేవుడు ఎంతో చక్కగా స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యాన్ని నా తండ్రికి దయచేశాడు. నిజంగానే ఈ వాక్యాలు నాకు, నా కుటుంబీకులందరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అన్నయ్య ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటారు, మీ కుటుంబం పక్షాన మీరు ఒక్కరిగా ఉండి ప్రార్థించినప్పుడు మీ కుటుంబీకులందరూ కూడా రక్షించబడతారు, స్వస్థత పొందుతారని చెప్పారు. నిజంగానే ఆ మాట నా జీవితంలో రూఢీపరిచాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుని దీవించును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా మంచిదండి. ఒక బలమైన సాక్ష్యం. ప్రతి మధ్యాహ్న కాలం చెప్పబడుతున్న ప్రవచన సందేశాన్ని మరి వింటూ మీ విశ్వాసముతో గట్టిగా పట్టుకొని ఎత్తిపట్టినప్పుడు నిజమే పరిశుద్ధ తాకిడి మరి నింపుదల మనం పొందుతున్న సమయంలోనే మన తోటివారు, మన ఇంటివారు, మన స్నేహితులు, మన ఎవరి కొరకైతే మనం కన్నీరు విడుస్తామో వారు కూడా ఇన్స్టెంట్లీగా బాగుపడటం మనం అలాగా వారి తండ్రిని దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచాడు. చూసినప్పుడు రిపోర్ట్స్ అని పాజిటివ్ గా మరి అంటే ఆ సమస్య కలిగి ఉందని డాక్టర్స్ చెప్పారు. తర్వాత 3 days ఆఫ్టర్ మళ్ళా చూసినప్పుడు అవన్నీ నార్మల్లోకి రావటం, మరి కేవలం మరి బలానికి సంబంధించిన మెడిసిన్ రావటం, ఇది చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. మన ప్రార్థన అప్పుడు మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది నిజమా, నిజంగా జరిగిందా లేదా ఊహన అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని కార్యాలు ఎంతో స్పష్టమైనవి. మన ప్రార్థనలు స్పష్టంగా వింటున్నాడు. రూఢిగా ఇటువంటి కార్యాలని దేవుడు నిరూపిస్తాడు. ఇటువంటి కార్యాలు జరిగించి దేవుడు తన మహత్తైన అద్భుతమైన శక్తిని మరి తాకింపచేసి స్వస్థపరచడం మనం చూస్తున్నాం. మరి తండ్రి గారికి ఇంకా పరిపూర్ణ సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. మరి వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.